హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో బాదుషాని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం ముందుగా 2 కప్పుల వరకు మైదాని తీసుకోండి. తర్వాత ఇందులో చిటికెడు సాల్టు, చిటికెడు వంట సోడా వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. ఇందులో నెయ్యికి బదులుగా నూనెను వేసుకోవటం వల్ల ఈ బాదుషా అనేవి త్వరగా గట్టిపడకుండా టేస్టీగా ఉంటాయి. పిండిని ఈ విధంగా ఒక 5 నిమిషాలు మర్దన చేసుకున్న తర్వాత పిండిని పట్టుకుంటే ఈ విధంగా ఒక ముద్దలాగా అవ్వాలండి. తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకొని పైన కొద్దిగా నూనెను రాసుకొని ఒక పావు గంట వరకు పక్కన పెట్టుకోవాలండి. పావు గంట తర్వాత చూడండి పిండి అనేది ఎంత మెత్తగా తయారైందో. ఇప్పుడు ఇందులోని కొద్దిగా పిండి ముద్దను తీసుకొని చేత్తోటి ఈ విధంగా 1 నిమిషం ఈ విధంగా అనుకోండి. ఇప్పుడు ఒక వేలికి నూనెను రాసుకొని ఈ పిండి మధ్యలో వేలితోటి గట్టిగా ప్రెస్ చేయాలండి. నూనెను రాసుకున్నారంటే మనం ఇవి నూనెలో వేసేటప్పుడు ఈ మధ్యలో హోల్ అనేది పోకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగానే చేసుకోండి. ఈ విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి బాదుషాలు. తర్వాత వీటిని వేపుకోవడానికి సరిపడినంత నూనె పోసుకొని నూనె మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే బాదుషాలను వేసుకొని వేపుకోండి. ఈ నూనె అనేది హై ఫ్లేమ్లో ఉన్నట్లయితే ఇది మనం బాదుషాలు పైన కలర్ మారుతాయి కానీ లోపల పిండిగానే ఉంటాయి. మనం పాకంలో వేసినప్పుడు ఇవి పాకాన్ని సరిగా పీల్చవండి. కాబట్టి నూనెను మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే వీటిని వేసుకొని వేపుకోండి. ఇప్పుడు దీనిలో పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం 2 కప్పుల పంచదారను తీసుకొని అందులో 2 కప్పుల వరకు నీళ్ళను పోసుకోవాలి. ఈ పాకం వచ్చేలోపు ఈ బాదుషాలు కూడా రెడీ అయిపోయాయి చూడండి. ఇవి వేగడానికి ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు అయితే టైం పడుతుందండి. మనం మీడియం ఫ్లేమ్లో వేపుతున్నాం కాబట్టి త్వరగా కలర్ మారవు. చూడండి, నాకైతే ఒక 10 నిమిషాలు టైం పట్టింది. వేగిపోయాయి చూడండి. ఇప్పుడు వీటిని వెంటనే గోరువెచ్చగా ఉన్న పాకంలో వేడి బాదుషాలను వేసుకోవాలి. వీటిల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాకం అనేది గోరువెచ్చగా ఉండాలండి. ఈ బాదుషాలని నూనెలో తీసిన వెంటనే ఈ పాకంలో వేసేసుకోవాలి. అప్పుడే ఇవి పాకాన్ని బాగా పీల్చేస్తాయి. వీటిని ఈ విధంగా పాకంలో వేసిన తర్వాత జల్లెడ గరిటెతోటి అలా 5 నిమిషాలు లోపలికి ప్రెస్ చేయండి పాకంలోకి. ఒక 10 నిమిషాలు పాకంలోనే వీటిని ఉంచామంటే పాకం అనేది పూర్తిగా పీల్చేస్తుందండి. చూడండి ఎంత బాగా పీల్చిందో పాకం. ఇప్పుడు వీటన్నింటినీ ఒక్కొక్కటిగా జల్లెడ గరిటెలోకి తీసుకొని పాకం మొత్తం ఒడిసిపోయే వరకు ఉంచుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయటమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా అచ్చం మనం బయటకు ఉన్నట్లే వస్తాయండి ఈ విధంగా చేశారంటే. మీకు కనుక ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మన ఛానల్లో ఇంకా మంచి స్వీట్ రెసిపీసు అలాగే ఇంకా మంచి రెసిపీస్ ఉన్నాయి చూడండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. ఇంకొక మంచి వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ అండి. బాయ్.